నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుల వివక్ష నిర్మూలనకు గుర్రం జాషువా చేసిన కృషి మరువలేనిది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించిన సీఎం చంద్రబాబు. గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునికీకరణపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. అధికారులను ఆదేశించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్ డైవర్షన్ పాలిటిక్స్ విమర్శించిన మంత్రి అనిత. కవి కోకిల గుర్రం జాషువా జయంతి ఘన నివాళులర్పించిన నాయకులు, ప్రజా సంఘాలు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతిని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొని పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సమాజ హితం కోసం తన కవితల ద్వారా అనేక మార్పులు తీసుకొచ్చిన ఘనత గుర్రం జాషువాది అని చంద్రబాబు తెలిపారు. అనంతరం రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన బాధితుల నుండి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. $800 కోట్లతో గుంటూరు ఛానల్ ఆధునీకరణ, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల బడ్జెట్లో కేటాయిస్తే పనులు ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశారు. గుంటూరు ఛానల్ అభివృద్ది వల్ల 5 నియోజకవర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కొన్ని ఇండస్ట్రీలతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే ఇండస్ట్రీలకు అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ చాలా స్కిల్ డెవలప్మెంట్కి సెంటర్స్ కానీ దానికి ఫండింగ్ కానీ ఉన్నాయి. అయితే ఎఫెక్టివ్ యూటిలైజేషన్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ప్రజల యాస్పిరేషన్స్, వాళ్ళు కావాలనుకునేటువంటి జాబ్స్, ఆ శాలరీస్ వచ్చేటువంటి జాబ్స్ ఎక్కువగా లేకపోవటం. అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్ళి అన్ని రోజులు 5 రోజులు కానీ 10 రోజులు కానీ 20 రోజులు కానీ ఊర్ల నుంచి వచ్చి నేర్చుకునేటువంటి విషయంలో ఉండేటువంటి మోటివేషన్ కానీ ఇబ్బందులు కానీ ఇవన్నిటిని ఎలా సాల్వ్ చేయాలి, ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఈవెన్చువల్గా ఉపయోగపడే విధంగా ఎలా చేయాలనే దాని మీద అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. మనకి గుంటూరు జిల్లాలో ఉన్న ఇరిగేషన్ నెట్వర్క్ అంతా బాగా దెబ్బతినింది. సో ముఖ్యంగా గుంటూరు ఛానల్లో ఏదైతే మనకి గుంటూరు సిటీకి వాటర్ కానీ తర్వాత ఇరిగేషన్ కానీ సోర్స్గా ఉందో గుంటూరు ఛానల్ మీద దానికి సంబంధించిన ఏదైతే ప్రీవియస్గా మోడర్నైజేషన్ అనేది ఒక ప్లాన్ ఉందో దాన్ని కూడా ఇవాళ డిస్కస్ చేసి గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించడానికి ఈ మీటింగ్లో డిస్కషన్ ఫైనల్ అయింది. అదేవిధంగా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ ఏదైతే ఇంకా కూడా ఒక 28 కిలోమీటర్స్ ఎక్స్టెండ్ చేసి దాదాపు 48,000 ఏకర్స్కి అడిషనల్గా వాటర్ ఇవ్వడానికి సంబంధించి కూడా ముఖ్యంగా ల్యాండ్ అక్విజిషన్ స్టేజ్లో అది ఆగి ఉంది. సో దానికి సంబంధించిన బడ్జెట్ రిక్వైర్మెంట్స్ కూడా గవర్నమెంట్ ముందు పెడదాం అనేది అక్కడ మీటింగ్లో డిస్కషన్ అయ్యింది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ వారు ఏదైతే నిర్వహిస్తున్నారో జాబ్ మేళాలు కానివ్వండి లేదా ఎగ్జిస్టింగ్ మన ఇన్ అండ్ అరౌండ్ ఉన్న వాళ్ళల్లోకి ఎట్లాగైతే మనం పంపిస్తున్నారో మన పిల్లలందరికీ ఈ ట్రైనింగ్ ఇచ్చి వాటిల్లో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేయడానికి కూడా ఈరోజు అందరం కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఒక క్లస్టర్స్గా ఏర్పాటు చేసి ఈ యొక్క ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మంత్రి గారు వాళ్ళందరినీ కూడా పిలిపించి, ఈ స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిపించి ఒక మీటింగ్ పెట్టి వారి రిక్వైర్మెంట్స్ తీసుకొని ఇటు ఆస్పిరెంట్స్ని అటు ఈ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళని కూడా గ్యాప్ లేకుండా వీళ్ళకి ఒక బ్రిడ్జ్ లాగా క్రియేట్ చేసి మనకి మ్యాక్సిమం ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ని పూర్తిగా మన రాష్ట్రంలో నుంచి బయటికి ముఖ్యంగా
జిల్లాలో ఉన్నటువంటి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద రివ్యూని పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తే యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత యావత్తు కూడా వారందరూ కూడా ఎక్కువ జీతాలు కావాలి, ఎక్కడుంటారో అక్కడే ఉద్యోగం చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. అటువంటి యువతకి వాళ్ళందరినీ మోటివేట్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా దేశవ్యాప్తంగా చాలా ఇండస్ట్రీస్ ఈరోజు ఉద్యోగస్తులు దొరక్క ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కొన్ని ఇండస్ట్రీస్కి ఉన్నాయి. 2 సార్లు వచ్చినటువంటి వరదల్లో ఒక్కొక్క వరదల్లో కనీసం గుంటూరు పార్లమెంటు స్థాయిలో 1000 నుంచి 1200 కోట్ల రూపాయలు రైతులకు నష్టం జరుగుతుంది. నష్టాన్ని మనం ఇస్తున్నాం ఒకవైపు, కానీ ఒక 800-900 కోట్లతో కంప్లీట్ అయ్యేటటువంటి ఈ ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం చూపడం అనేది ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంత రైతుల పట్ల వైసీపీకి ఉన్నటువంటి కపట ప్రేమ ఏంటో మనకు అర్థమైంది. దీన్నే ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. మా కేంద్ర మంత్రివర్యుల ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. తప్పనిసరిగా ఈ సంవత్సరం ల్యాండ్ అక్విజిషన్కి కొంత మనీ తీసుకొని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉంచి ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ల్యాండ్ అక్విజిషన్ లేని చోట కలెక్టర్ గారు చెప్పినట్టుగా వర్కులు కూడా ప్రారంభించారు. పూటకో మాట మాట్లాడడం మాజీ సీఎం జగన్ కు అలవాటైపోయిందని హోంమంత్రి అనిత విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తిరుమలకు రావద్దని జగన్ కు ఎవ్వరూ నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. పోలీస్ 30 యాక్ట్ కొత్తగా వచ్చింది కాదని, కేవలం సభలు, ర్యాలీలు నిర్వహించకూడదనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పారు. డిక్లరేషన్పై సంతకం చేయడం ఇష్టం లేకని జగన్ తప్పుడు ప్రచారం చేశారని అనిత ధ్వజమెత్తారు. ఏ రోజైనా తిరుమల లడ్డును జగన్ తిన్నారా అని ప్రశ్నించిన మంత్రి, మానవత్వంపై మాజీ సీఎం మాట్లాడడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. అంటే జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికే కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా, ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా? ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా? కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి దిగిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే చాలా క్లియర్గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే, కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఈ కల్తీ నెయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది. ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో మొత్తం కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, యాత్రికులకు ఇబ్బంది కలగకుండా, విఐపీఎస్కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్గా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తాయనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది. ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే. జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే. మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే. వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లోనే ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నజీర్ పర్యటించారు. నగర శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో డ్రైన్లు, రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు శరవేగంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డ్రైన్లు, రోడ్లు ఆక్రమించకుండా ప్రజలు తమ నిర్మాణాలు చేసుకోవాలని నజీర్ సూచించారు. బావాజీనగర్ ప్రాంతంలో ఈరోజు సీసీ డ్రైన్స్ అలాగే వెట్ మిక్స్ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా జునూషుద్ నగర్లో 7 లైన్లో 1200 మీటర్ల డ్రైన్, అలాగే బావాజీ నగర్లో 300 మీటర్ల డ్రైన్ ఏర్పాటు చేసి దాదాపు అక్కడ ఒక 50 లక్షలు, ఇక్కడ 46 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా నగరంలో గత 2 నెలల నుంచి అభివృద్ధి వేగవంతం చేస్తూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, అలాగే పేద మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ఈ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని ధ్యేయంతో ముఖ్యంగా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే వీధి దీపాలు కానీ, పారిశుద్ధ్యం కానీ దీని మీద ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో అధికారులను అప్రమత్తం చేస్తూ కావాల్సినటువంటి నిధులను సమకూర్చి అన్ని కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన మహాకవి గుర్రం జాషువా అని, అలాంటి మహనీయులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు.
గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా నగరంపాలెం సెంటర్లోని గుర్రం జాషువా విగ్రహానికి పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సమాజంలో కులమత రహిత భేదం లేకుండా ఆయన రచనలు, కవితలు ఉండేవన్నారు. వైసీపీ నాయకులకు టీడీపీపై బురద చల్లడమే అలవాటైపోయిందన్నారు. సొంత బాబాయిని చంపి నారావారి రక్త చరిత్ర అన్న పుస్తకం రాశారని వైసీపీ నాయకుల్ని గుర్తు చేశారు. ఏ మతస్థులు ఎక్కడికి వెళ్లినా వారి వారి ఆచారాలు పాటిస్తారన్నారు. సీఎం స్థాయిలో పనిచేసిన వ్యక్తి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. జగన్ సీఎం స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయికి దిగజారిపోయి ప్రజల మనోభావాలను దెబ్బతీశారన్నారు. డిక్లరేషన్ తీసుకోవడం అంటే అది ఒక ఆచారమని గుర్తు చేశారు. జయంతిని పురస్కరించుకొని నగరంపాలెంలో ఉన్న ఆయన విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వెల్లువెత్తున వచ్చి ఆయనకి నివాళుల్ని అర్పించడం జరిగింది. ఇలాంటి మహనీయుల్ని మనం ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ వారి స్ఫూర్తిలో మనమందరం కూడా పయనించడం ఎంతైనా ముఖ్యం. చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు విషయంలో అపవిత్రం చేశాడు. ఆ పాప ప్రక్షాళన కోసం అని చెప్పేసి మేము పూజలు చేస్తాం అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చేసే పనులు మన మీద వేసి అది బురద చల్లే ప్రయత్నం చేయడం అనేది వారికి ఆనవాయితీగా వస్తున్న ఒక వ్యవహారం. ఈ విషయంలో కూడా ఇప్పుడు తప్పు బయటపడింది. విజిలెన్స్ వారి నుంచి లేదంటే ల్యాబ్ టెస్టుల వారి నుంచి కూడా ఈరోజు మహాపాపం జరిగింది అని చెప్పి నిరూపణ అయ్యింది. ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి వాళ్ళకి ముందుగా వెన్నతో పెట్టిన విద్యగా వస్తున్న ఒక ఏదైతే ప్రవృత్తి ఉందో దాంట్లో భాగంగానే ఈరోజు మళ్ళీ దాన్ని రివర్స్గా మీరే చేశారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గుర్రం జాషువాకి ఎప్పుడు నివాళులర్పించిందే లేదని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంపాలెం సెంటర్లో విశ్వకవి గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, ఎమ్మెల్సీ లక్ష్మణరావులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో డొక్కా మాట్లాడుతూ తెలుగు జాతికి వన్నె తెచ్చిన వ్యక్తి గుర్రం జాషువా అన్నారు. రాష్ట్ర ప్రజలకు గుర్రం జాషువా ప్రతిభ తెలిసేలా చేయాలన్నారు. అందుకే జాషువా పేరును గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఎక్కడో ఒక చోట పెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ గుర్రం జాషువా వేడుకలు ప్రభుత్వం చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. పల్నాడు జిల్లాకి గుర్రం జాషువా పేరును పెట్టాలన్నారు. తెలుగు సాహిత్యం అంటేనే గుర్రం జాషువా అని గుర్తు చేశారు. నేటి యువతకు ఆయన సాహిత్యం, పద్యాలు తెలిసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, దళిత నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో జన్మించి తెలుగు భాషకి ఒక వన్నె తెచ్చి తెలుగు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని పద్యానికి ఒక పట్టాభిషేకం చేసినటువంటి కవి గుర్రం జాషువా గారు. అలాంటి కవికి ఈరోజు జన్మదినం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా జాషువా పురస్కారాలు ఇస్తూ గౌరవిస్తూ ఉంది. కానీ గుంటూరు జిల్లాలో జాషువా గారి యొక్క కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహించుకోవడం దురదృష్టకరం. అదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన స్మారకార్థం ఒక బిల్డింగ్ని శాంక్షన్ చేశారు. జాషువా కళాక్షేత్రాన్ని శాంక్షన్ చేశాడు 3 కోట్ల రూపాయలతోటి. అది మధ్యలో అర్ధాంతంగా ఆగిపోయింది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల. ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను, పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తాను. నవయుగ కవి చక్రవర్తి మహాకవి గుర్రం జాషువాకి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లా యంత్రాంగం ఈ జన్మదినోత్సవాన్ని గది జయంతిని జరపడానికి తగిన ఏర్పాట్లు చేయకపోవటం సరైన పద్ధతి కాదని చెప్పేసి జిల్లా యంత్రాంగానికి నేను తెలియజేస్తున్నాను. కుల వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తాడు. ఆర్థిక సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ఆయన గళమెత్తాడు. ఈ రోజుకి అవన్నీ కూడా కొనసాగుతాయి. అందువల్ల జాషువా ఆశయాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవడానికి మనం కొన్ని చేయాల్సి ఉంది. తన పద్యాలు కానీ, తన గేయాలు కానీ, కవితలు కానీ ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకి అర్థమయ్యే భాషలో తీసుకురాగలిగాడు. వారికి ఈ సమాజం అనేక గౌరవాలు అందించింది. గండ పెండెను అందించింది, పద్మశ్రీ ఇచ్చారు. చివరిలో ఎమ్మెల్సీగా కూడా చేయడం జరిగింది. ఆంధ్రజాతి ఉన్నంతకాలం గుర్రం జాషువా పద్యాలు, గుర్రం జాషువా కవిత్వం ప్రజలు మర్చిపోలేరు. పల్నాడు జిల్లాకి గుర్రం జాషువా పల్నాడు జిల్లాగా నామకరణం చేయాలని అమరావతి రాజధాని పట్టణంలో వారి పేరుతో ఒక మంచి మ్యూజియం కానీ, ఒక మంచి అందరూ గుర్తించే విధంగా ఒక గొప్ప కట్టడాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో హిందుత్వంపై అనేక దాడులు జరిగినా పట్టించుకోలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
వల్లూరి జయప్రకాష్ నారాయణ మండిపడ్డారు. చంద్రమౌళి నగర్లోని బీజేపీ కార్యాలయంలో జయప్రకాష్ నారాయణ మీడియాతో మాట్లాడారు. అనేకసార్లు టీటీడీలో జరుగుతున్న అపచారాలపై ఆందోళన నిర్వహించినా అప్పటి సీఎం జగన్ స్పందించలేదని తెలిపారు. లడ్డూ కల్తీ ఘటనలో దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే అని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సాహంగా కొనసాగుతుందని, విశ్వగురువుగా భారతదేశానికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని జయప్రకాష్ నారాయణ వివరించారు. గత 5 సంవత్సరాలుగా పరిపాలన ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రకరకాల పేర్లతోటి ప్రజల్ని, భక్తుల్ని అక్కడ వారందరినీ కూడా దోపిడీ చేయడమే కాదు, అక్కడ ఉన్నటువంటి రూమ్ రెంట్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సేవలు కానివ్వండి, ఏ రకంగా పెంచారో మనం అందరం కూడా చూసాం. వీటితో పాటుగా అందరూ అత్యంత పవిత్రంగా భావించేటటువంటి లడ్డూలను కూడా కలుషితం చేసేటటువంటి పరిస్థితి. మీరు చేసేటటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ కూడా ప్రజల మధ్య తగాదాలు పెట్టడం, కులాల మధ్య ద్వేషాలని విరజమటం, మీరు పార్టీలోనే కాదు బయట పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరి మధ్య కూడా నిరంతరాన్ని తగాదాలు పెట్టుకొని చేసేటటువంటి మీ కుట్ర రాజకీయాలను ప్రజలు గ్రహించారు కాబట్టే ఇవాళ మిమ్మల్ని 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పెట్టిన మాట వాస్తవం కాదా? సీఎం చంద్రబాబు తిరుపతి లడ్డు ప్రసాదంపై అసత్య ప్రచారం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆ పాపం ప్రజలకు అంటకూడదని వెంకటేశ్వర స్వామిని పూజించామని తెలిపారు. పాతగుంటూరు మనీ హోటల్ సెంటర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిని ఏమి ప్రార్థించామంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనేటువంటి ఒక అసత్య ప్రచారాన్ని, అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారు. ఆ అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో స్వామివారి కోపం వచ్చి రాష్ట్ర ప్రజల మీద చూపించుకోకుండా ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి భారతీయతత్వం చూడకుండా ఈ భారతీయ జనతా పార్టీలు కానీ, తెలుగుదేశం కానీ, జనసేనలో ఆయన ఏదో అంటరాని వాడిగా ఈరోజు ఈ భారతదేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తున్న పనులు చూస్తూ ఉంటే చాలా అసహ్యం వేస్తూ ఉంది. నిజంగానే ఒక పర్సన్ని ఒక క్యాస్ట్ వైజ్గానో, ఒక రిలీజియన్ వైజ్గానో డిక్లరేషన్ ఇవ్వమంటాం అనేది చాలా బాధాకరం. అదే చూసుకుంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా డైల్యూట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక అంశాన్ని తీసుకుంటూనే వస్తున్నారు. అలాంటి దాంట్లో ఈరోజు మరి దేవుణ్ణే రాజకీయంగా వాడుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఎవరు ఇది చేశారు, ఏ విధంగా చేశారు అనేది దేవుడికే తెలుసు. కాబట్టి దీని గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పినట్టు సిబిఐ ఎంక్వైరీ జేకేసీ కళాశాల ప్రిన్సిపల్ ఇంటూరి నాగేశ్వరరావు పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, జేకేసీ కళాశాల కమిటీ సభ్యులు పాల్గొని నాగేశ్వరరావుని అభినందించి సత్కరించారు. కళాశాల అభ్యున్నతికి, విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని ప్రముఖులు తెలిపారు. నాకు తెలిసినంత వరకు అందరితో కూడా బాగా స్నేహితంగా, సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి అయిన నాగేశ్వరరావు. అదేవిధంగా మా కుటుంబానికి సంబంధించి అయితే, మా కుటుంబానికి సంబంధించి బాగా పరిచయస్తులు, మిత్రులు డాక్టర్ నాగేశ్వరరావు. మరి వారి పదవీ కాలం అన్ని విధాలా కూడా బాగా జరిగింది. మరి రాబోయేటటువంటి రోజుల్లో కూడా వారికి మంచి జీవితం గడపాలని. కొత్త ప్రభుత్వం ఎయిడెడ్ వ్యవస్థ పట్ల ఎలా ఉంటుందనేది ఇంకా పూర్తిగా అవగాహన కలగలేదు. లోకేష్ బాబు గారితో మొన్న 1 గంట సేపు నేను ఎయిడెడ్ వ్యవస్థను ఎక్స్ప్లెయిన్ చేసి, ఆయనకు అర్థమయ్యే భాషలో స్కూల్స్లో ఎలా ఉంది, కాలేజీల్లో ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది భవిష్యత్తు నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది మనకి తెలియదు.
ఏదేమైనా జేకేసీ లాంటి కాలేజీ ఇదే విలువలతో ఇదే ఆదర్శాలతో ఎయిడెడ్గా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ తిరుమలలో అపచారాలకు నిరసనగా సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నారీగలం ర్యాలీ జరిగింది. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి బ్రాడీపేటలోని రామాలయం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట అధ్యకులు శ్రీధర్ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే జగన్ ఇంటిని ముట్టడించేందుకు కూడా వెనకాడమని హెచ్చరించారు. ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళని అన్ని ఆధారాలు ఉన్నాయి, వీళ్ళంటి వాళ్ళని వెంటనే చర్యలు తీసుకొని వీళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి. వీళ్ళు ఇలాగే సమాజంలో ఉంటే వీళ్ళు ఎన్నో అరాచకాలు చేస్తారండి. ఇంతకు ముందు మనం చూసాము, విజయనగరంలో రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, అనేక దేవాలయాలను ధ్వంసం చేశారు, రీసెంట్ గా రథాన్ని తగులబెట్టారు. ఇలా ఎన్ని అరాచకాలు చేస్తున్నారు. మీరు పిచ్చి పిచ్చి రాజకీయ కుట్రలు హిందూ ధర్మం మీద దాడులు గనక చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము సహించాం, గట్టిగా తగు రీతిలో బుద్ధి చెప్తాం. నువ్వు ఇదే జిల్లాలో మాకిక్కడ 15 కిలోమీటర్ల దూరంలో నీ నివాసం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. పిచ్చి పిచ్చి పనులు చేస్తే నీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ నెల 30న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ర్యాలీ ధర్నాలో అన్ని రంగాల్లోని కార్మికులు పాల్గొనాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నేతాజీ పిలుపునిచ్చారు. బ్రాడీపేటలోని సిఐటియు కార్యాలయంలో ముత్యాలరావు, లక్ష్మణ్, శ్రీనివాసరావు తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. శాశ్వత స్వభావంలో పనిచేసే కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నేతాజీ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పర్మనెంట్ స్వభావం ఉన్నటువంటి పనుల్లో పర్మనెంట్ కానటువంటి కార్మికులు వినియోగించడం నిషేధం. దానికి భిన్నంగా గత 30 ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే తమ సంస్థల్లో ప్రైవేటు వాళ్ళని ఇంక్లూడ్ చేసేటువంటి దానికోసం కాంట్రాక్టు, వర్క్ అవుట్ సోర్సింగ్ తదితర పేర్లతో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎగ్గొడతా ఉన్నారు. ఎక్కడా కూడా పర్మనెంట్ కార్మికులతో సమానంగా వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు అమలు జరపడం లేదు. రెగ్యులరైజేషను చేయాల్సినటువంటి బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పించుకునేటువంటి దానికోసం ఈ సిస్టమ్స్ అన్నింటినీ కూడా ప్రవేశపెడతా ఉన్నారు. సర్దార్ భగత్ సింగ్ జయంతిని గుంటూరులో నిర్వహించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సుబ్బారావు నాసర్జీ విమర్శించారు. బ్రిటిషర్ల పాలన కంటే ఘోరంగా మోడీ పాలన ఉందని ధ్వజమెత్తారు. సర్దార్ భగత్ సింగ్ మరి స్వాతంత్ర ఉద్యమంలో మరి ఎవరైతే బ్రిటిష్ ముస్కర్లు ఉన్నారో మన దేశంలో పరిపాలిస్తూ మన సంపదని కొల్లగొడుతుందని వ్యతిరేకిస్తూ మరి అతి చిన్న వయసులోనే మరి యువత అంతానే గ్యాదర్ చేసుకొని ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో మరి విరోచమైన పోరాటం సాగించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది సర్దార్ భగత్ సింగ్. మరి సర్దార్ భగత్ సింగ్ మరి చిన్న వయసులో మరి కార్మిక చట్టాలు వ్యతిరేకంగా మరి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మరి పార్లమెంట్లో పొగబాంబులు వేసి మరి ఈ చట్టాలు మేము వ్యతిరేకిస్తామని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేసిన వ్యక్తి సర్దార్ భగత్. రోజు రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, పాలకులు ఎప్పుడైతే ప్రతిపక్ష నేతగా ఎలక్షన్స్ టైంలో ఉన్నప్పుడు కోట్లాది ఉద్యోగాలు, లక్షలాది ఉద్యోగాలు, వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మేము వచ్చి 2 నెలల్లో 3 నెలల్లో భర్తీ చేస్తామని చెప్పని మాయ మాటలు చెప్పి, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క నోటిఫికేషన్ ఒక నిరుద్యోగులు మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో గతంలో ప్రతిపక్ష నేతగా నారా చంద్రబాబు గారు చెప్పారు, రాగానే వేలాది ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాల వర్షం కురిపిస్తామని చెప్పని, కానీ ఇంతవరకు లేదు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లైస్ ముఠా కార్మికులు ఏఐటియుసి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలపై ప్రభుత్వం స్పందించింది. కూలీ రేట్ల అగ్రిమెంటుపై త్వరలోనే జీవో విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో తాత్కాలికంగా నిరసనలను వాయిదా వేస్తున్నట్లు ఏఐటియుసి నాయకులు అంజిబాబు ప్రకటించారు. ఏఐటియుసి ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మొదటి రోజు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన, రెండో రోజు గేటు ముందు ధర్నాలు, మూడో రోజు 2 గంటల పని బంద్ మెరుపు సమ్మెను నిర్వహించిన కార్మికులు ప్రయత్నం చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న సివిల్ సప్లైస్ శాఖ
మంత్రి గారు నాదెళ్ల మనోహర్ గారితో చర్చలు జరపడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు వారం రోజుల్లో సివిల్ సప్లైస్ కార్మికులకు సంబంధించి సమస్యలు పరిష్కరిస్తామని, జీవో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కార్మికులు జరుపుతున్న ఆందోళన మంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు నిరవధికంగా వాయిదా వేయటం జరిగిందని తెలియజేస్తున్నారు. గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల ఎండీ విజయ్ భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చంద్రమౌళి నగర్లోని కాలేజ్ క్యాంపస్లో నిర్వహించిన వేడుకల్లో చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన విజయ్ భాస్కర్ రెడ్డికి బర్త్డే విషెస్ తెలిపారు. డెఫినెట్లీ ఇన్ ద సొసైటీ మనకు ఒక రెస్పెక్ట్, మన వల్ల ఇంతమంది స్టూడెంట్స్ బాగుపడుతున్నారు. అండ్ అది మేము ఒక్కళ్ళమే చేయట్లేదు, మాతో పాటు మీరు లెక్చరర్స్ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ లైక్ ఆక్స్ఫర్డ్ ఫ్యామిలీ మెంబర్స్. మనకు ఒక మిషన్ ఏంటంటే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మన మెయిన్. డబ్బులు అంటారా వస్తే దాని గురించి అసలు మనకి వరి ఏమీ లేదు, దాని గురించి మనం ఎప్పుడు చూడలేదు. చైర్మన్ సార్ చెప్పినట్టు అమౌంట్ విషయం కానే కాదు ఇది. డెఫినెట్గా మనకు అవకాశం ఉంది. మన గుంటూరులో ఇన్ని స్కూల్స్, 3 రాష్ట్రాల్లో ఇన్ని స్కూల్స్ ఉంటే మనం ఇట్లా నడుపుతున్నాం. నేను డెఫినెట్గా ఒక మాట చెప్పగలను, ఆక్స్ఫర్డ్ అంటే పేరెంట్స్లో ఒక మంచి ఒపీనియన్ ఉంది. అది ఏంటంటే కరోనా టైంలో కూడా ఏ స్కూల్లో పిల్లలు లేని టైంలో కూడా పేరెంట్ మన స్కూల్స్కి పంపించాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలపై రాష్ట్రీయ మహాజన సమితి అవగాహన సదస్సును నిర్వహించింది. అమరావతి రోడ్లో జరిగిన ఈ కార్యక్రమంలో పేద, బలహీన వర్గాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చేయూతను అందిస్తున్నాయి, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో లబ్దిదారులకు వివరించారు. సరైన అవగాహన లేకపోవడం వలన లబ్దిదారులు దళారులను ఆశ్రయించి మోసపోతున్నారని రాష్ట్రీయ మహాజన సమితి నాయకులు కంబం ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు తెస్తా ఉన్నాయి. ఆ తెచ్చిన పథకాలు కింద దాకా పోవట్లేదు, మధ్యలోనే అవి దళారీల చేతులు ఆగిపోతూ ఉన్నాయి. లేదు, బ్యాంకు మేనేజర్లు మధ్యతరగతి వాళ్ళు, నిరుద్యోగులు ఎవరైనా లోన్ కోసం వెళ్తే వాళ్ళు వీళ్ళ పట్ల వివక్షత చూపిస్తూ నిరాశపరిచి వెనక్కి పంపిస్తూ ఉన్నారు. వీటన్నిటిని అడ్డుకోవడం కోసమే మా రాష్ట్రీయ మహాజన సమితి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఉదాహరణకి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం PMEGP, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన PMVY, అట్లాగే ప్రధానమంత్రి ముద్రా యోజన, అదేవిధంగా ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా సౌకర్యం, అదేవిధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఈ వార్తల ద్వారా సమాప్తం. నమస్కారం.